ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన నెల జూన్ మాసం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ జూలై మాసంలో 1వ తారీఖున దేవుడు మనల్ని ప్రవేశింపచేసినందుకు మనం ఎంతగానో ప్రభువును స్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. నిజంగా ఈ సంవత్సరంలో మన కంటి ముందర 6 నెలలు ముగించబడి 7వ నెలలోకి మనం ప్రవేశించున్నాం. నిజంగా ఎంత భయంకరమైన ఈ కరోనా టైంలో ఎన్నో పరిస్థితుల మధ్యలో, ఎన్నో రోగాల మధ్యలో, తెగుళ్ళ మధ్యలో ప్రభు మనల్ని కాచి కాపాడి ఈరోజు వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఎంతగానో ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి. మీరందరూ బాగున్నారని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. ఈ విధంగా మనము లైవ్ ద్వారా వాక్యం వినటానికి ప్రతి నెల మొట్టమొదటి రోజు దేవుని వర్తమానం ఆ యొక్క వాక్యం ద్వారా నెలంతా దేవుని కాపుదల కోసం మనము దేవుని వాక్యాన్ని విని మనం ప్రార్థన చేయబోతున్నాం. కొద్ది సమయం మనం ఈ వాక్యాన్ని విందాం, ధ్యానం చేసుకుందాం. అందరూ ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాను. మీరు వింటున్న ఈ వాక్యము ద్వారా మీరు ఏమైనా ఆత్మీయమైన మేలులు పొందుకుంటే, బలపరచబడితే కింద మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దానిలో మీ కామెంట్ తెలియచేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరందరికీ ఈ మాటలు ఎంతగానో బలపడతాయని ఈ కొద్ది వర్తమానము ధ్యానం చేసుకుని ఇలాగా యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. కాబట్టి చిన్న వాక్యాన్ని మనం విందాం. ఈ జూలై మాసం మొట్టమొదటి తారీఖున 2021 సంవత్సరం జూలై నెల 1వ తారీఖున 7వ మాసం, ఈ యొక్క 7వ నెలలో దేవుడు ఏ విధంగా మనల్ని తన కాపుదల కోసం, దేవుని కృప కోసం మనం వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన కనికరం కోసం మనం వేడుకుందాం. గడిచిన నెలంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నెలంతా ప్రభు కూడా మనల్ని కాచి కాపాడబోతున్నందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనం చూసుకున్నట్లయితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చెప్తూ, మీ ఆత్మీయ జీవిత యాత్రలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఇది మంచిది, ఇది దేవుని చిత్తము అని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు. అవును, ఈ 6 నెలలు ప్రభు మనల్ని కాచి కాపాడి 7వ మాసం ఈ మొట్టమొదటి తారీఖులోకి మనల్ని ప్రవేశింప చేసినందుకు మనం ఎంతగానో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే 116వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును. అవును, ప్రభు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ 6 నెలలు మనం కాల్చి కాపాడేందుకు ఆ దేవాది దేవునికి ఎంతగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా తక్కువే, ఆయన చేసిన ఉపకారాలకి, ఆయన చేసిన మేలులకి. మరొక మాట మనం చూసుకున్నట్లయితే 103వ కీర్తన 2వ వచనంలో సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. అవును, మన జీవితాల్లో దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ మాసాలన్నీ మనల్ని కాచి కాపాడి మరొక మాసంలో ప్రవేశింపచేసిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారాలను
దేనిని మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి మన జీవితంలో దేవునికి చెప్పవలసిన ముఖ్యమైన మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యము రాత్రంతా కాచి కాపాడి ఈ ఉదయకాలము ఆయనను స్తుతించుకునే బాధ్యతను, మరొక దినము చూసే బాధ్యతను, మరొక మాసములోకి ప్రవేశించే బాధ్యతను దేవుడు మనకిచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును స్తుతించాలి. అందుకే పౌలు గారు అంటాడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రతి విషయంలో, చిన్న చిన్న విషయాలే కాదు, పెద్ద పెద్ద విషయాలే కాదు, ప్రతి విషయంలో అది ఏమి జరిగినా అసలు మనము సజీవులుగా ఉండటమే గొప్ప మేలు. అందుకే హిజ్కియా అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన గొప్ప రాజు. ఆయనకు ఒక భయంకరమైన బలహీనత, అనారోగ్యత వచ్చి మరణపు అంచుల్లో ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో సన్నిధిలో కూర్చుని దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెప్పిన ప్రార్థన ఏంటంటే, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకునము, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునము అని కన్నీళ్లు విడిచుచు నేను ఎలా జీవించాను, ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యమును మనం సెలవిస్తుంది. అవును, హిజ్కియా మొరపెట్టినప్పుడు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. అప్పుడు హిజ్కియా ఏమంటాడంటే, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధులను దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతిందురు. ఈ దినము నేను సజీవుడినే నిన్ను స్తుతించున్నాను, ఈ దినము నేను సజీవుడినే. అవును, హిజ్కియా అంటున్నాడు, దేవుడు తనకిచ్చిన ఆయుష్ను పొడిగించిన తర్వాత ప్రభు తనకు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ దినమున నేను సజీవునై ఉన్నాను కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అవును, నా తోటి సహోదరులారా, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అంటే, ఈరోజు మనము ఆహారం తీసుకుంటున్నామంటే, ఈరోజు ఉద్యోగం చేస్తున్నామంటే, ఈరోజు వ్యాపారం చేస్తున్నామంటే, ఈరోజు కుటుంబం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే, ఈరోజు నువ్వు పోషించబడుతున్నావు అంటే, ఈరోజు నువ్వు అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడంటే అదంతా దేవుడు చూపిన కృప. అందుకే నువ్వు దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. చనిపోయిన వాడు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు, ఎందుకంటే ఆయన మరణించాడు. కానీ ఈరోజు నేను సజీవులం కాబట్టి ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తివే మనం ఉండాలి. మరొక మాట మనం చూసుకున్నట్లయితే, ఆయన చేసిన కీర్తనకారు అంటాడు, నా నోటితో నేను యెహోవాకు మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. కీర్తనకారు మరొకసారి అంటాడు, నా పూర్ణ హృదయముతో యెహోవాకు మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ముఖ్యమైనది ఏంటంటే, మనము ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పేవారుగా ఉండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించే వ్యక్తులై మనం ఉండాలి. అందుకే పౌలు భక్తులు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి, ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఏ విషయంలో కూడా భయపడుకోకుండా, చింతించుకోకుండా ప్రతి విషయంలో మీరు దేవునికి ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి చెల్లించండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని చెప్తూ ఉన్నాడు. అవును, మన జీవితంలో ఏది జరిగినా, మన దేవునికి మంచి జరిగినా, ఏది కార్యం జరిగినా ప్రార్థనతోనూ విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెప్పేవారుగా మనం ఉండాలి. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒక రోజు యేసుక్రీస్తు ఒక మార్గము గుండా వెళుతూ ఉండగా 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎదురయ్యారు. 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎదురైనప్పుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు ఆ దినాలలో ఊరి వెలుపల ఉండేవాళ్ళు, ఊరి లోపల ఉండేవాళ్ళు కాదు, ఊరి వెలుపల ఉండేవాళ్ళు. అయితే ఆ ఊరి వెలుపల ఉన్న 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులను యేసుప్రభు వస్తుంటే వారికి ఎదురయ్యారు. వారు యేసుప్రభు ఎదురైనప్పుడు వాళ్ళు 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని ఆ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు యేసుప్రభును ప్రాధేయపడ్డారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళి
మీ ఊర్లోకి వెళ్ళి మీ యాజకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని యేసుక్రీస్తు ఆ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు చెప్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మాటను నమ్మి ఆ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఆ ఊరి లోపలికి వెళ్తూ ఉండగానే మార్గ మధ్యలోనే 10 మంది బాగుపడతారు. వారికున్న కుష్టి వ్యాధి అంతా తొలగిపోతుంది. ఎప్పుడైతే బాగుపడ్డారు అన్న విషయం వారికి అర్థమైనప్పుడు వాళ్ళంతా సంతోషించారు. నేను బాగయ్యానని 10 మంది సంతోషపడ్డారు. కానీ ఆ 10 మందిలో ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదాల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. చూడండి, 10 మంది బాగయ్యారు. ఆ 10 మందిలో ఒక్కడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో కేకలు వేసి ఆయన మహిమపరిచి ఏం చేశాడు, ఆయన పాదాల దగ్గరకు పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఎంత గొప్ప కార్యం చూడండి. నిజంగా బాగుపడింది 10 మంది, కానీ వచ్చింది మాత్రం ఒక్కడే. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మిగిలిన ఆ 9 మంది ఎక్కడ? చూసారా, యేసుక్రీస్తుకు తండ్రి మనం ఆరాధించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోరేది ఒకటే, బాగుపడిన తర్వాత మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు దేవుడు చేసిన మేలు తర్వాత మనం దేవుడిని విడిచిపెట్టకూడదు, ప్రభువుని వెంబడించాలి. ఒకరోజు లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డివారు కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించున్నప్పుడు మేము మీకేం చేయాలన్నప్పుడు వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసిన తర్వాత వారు ఏం చేశారు తెలుసా, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించును. ఒకటే, దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనను మనం వెంబడించాలి. ఈరోజు అనేక మేలుల కోసం, స్వస్థతల కోసం, కార్యాల కోసం ప్రభు దగ్గరికి వస్తారు. ఆ కార్యాలు జరిగిన తర్వాత ఆయన వెంబడించడం మానివేస్తారు. ఒకరోజు ఒక సహోదరి తనకున్న అనారోగ్యతను బట్టి, బలహీనతను బట్టి, తనకున్న సమస్యను బట్టి అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. కానీ ఈసారి మరలా కొన్ని బలహీనత, కొన్ని దురాత్మ శక్తులతో పట్టి పీడిస్తున్నప్పుడు మరలా ఆ యొక్క సహోదరి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. నేను ఆమెకు చెప్పాను గట్టిగా, ప్రార్థన చేయించుకోవటం గొప్ప విషయం కాదు, చేయించుకున్న తర్వాత మీరు ప్రభువును వెంబడించాలి. అయితే ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఆ రోగము నుంచి, ఆ దురాత్మ శక్తి నుంచి విడుదల పొందుకున్నది. ఆ తర్వాత క్రమంగా మీరు మందిరానికి వచ్చి దేవుని స్థితిలో సాక్షి ఉండి దేవుని మహిమపరచాలి, ఆయన వెంబడించాలి అన్నప్పుడు ఆ మేలు పొందుకుంది, స్వస్థత పొందుకుంది. మరలా ఇప్పటిదాకా అడ్రస్సే లేదు. చూడండి, ఈరోజు మనుషులు ప్రభువును అవసరతల కోసం, రోగాలకు తగ్గుతాయేమోనని, బాగుపడతానేమోనని, లేదా కార్యాలు జరుగుతాయనని ఈ ఇహపర సంబంధమైన అవసరతల కోసమే ప్రభువుని వెంబడిస్తున్నారు. ప్రియమైన నా తోటి సహోదరులారా, ఇహపరమైన అవసరతల కోసమే నువ్వు ప్రభువుని నమ్మినలా ఆ నిత్య జీవం నువ్వు కోల్పోతావు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంలో అంటాడు, మనం ఇహలోకపర సంబంధమైన దేవుణ్ణి మనం వెంబడిస్తే ఆ తర్వాత నిత్య జీవం కోల్పోతే మనలాంటి భ్రష్టుడు ఇంకొకడు ఉండడు అంటాడు. వాడు శాపగ్రస్తుడు అంటాడు. నిజంగా ఈ లోక అవసరతల కోసం కాదు మనం వెంబడించాల్సింది, ఆ నిత్య జీవం కోసం నేను నిత్యము ఆయన వెంబడించాలి. నీకు మేలు జరిగిన తర్వాత, నీకు కార్యాలు జరిగిన తర్వాత మొట్టమొదటిది ఏంటంటే నేను ఆయన్ను వెంబడించాలి. హిజ్కియా దేవుడు చేసిన మేలు బట్టి ఆయన ఇంకా స్తుతించాడు, ఆయన మహిమపరిచాడు. అలాగే ఈ 10 మంది బాగుపడితే ఒక్కడే తిరిగి వచ్చాడు. 9 మంది ఏమో మళ్ళా వారి యొక్క యథాస్థితికి, వారి యొక్క కుటుంబాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తుల కోసం ఈ లోకములో పడిపోయి జీవించారు. కానీ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పి ఆయన మహిమపరిచాడు, ఆయన వెంబడించాడు. ఈరోజు నీకు ఎన్ని మేలు చేశాడో ఒకసారి ఆలోచించాను, ఎన్ని కార్యాలు చేశాడో ఒకసారి ఆలోచించాను. ఈ 6 నెలలు ప్రభువు నిన్ను కాచి కాపాడి ఎంత ఆరోగ్యంగా ఉంచాడో ఒకసారి ఆలోచించాను. అందుకే నువ్వు మేలు పొందుకున్న తర్వాత
నువ్వు నీలో ఉండవలసిన ఒక ప్రథమమైన లక్షణం ఏంటంటే ఆయనను వెంబడించాలి. మొట్టమొదటిది ప్రభువును వెంబడించాలి. రెండవది మనం చూసుకున్నట్లయితే అక్కడ మనం చూసినట్లయితే కీర్తనలో 100వ కీర్తన 4-5 వచనం చూసినట్లయితే అక్కడ కీర్తనకారు అంటాడు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి, కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. అవును, దేవుడు నీకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత అర్పణలతో ప్రభు సన్నిధికి రావాలి. కృతజ్ఞత అర్పణలతో 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. దేవుడు నీకు నాకు చేసిన మేలును బట్టి మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా ఆయనను మనం వెంబడించేవారుగా ఉండాలి. ఎప్పటి వరకు? మనలో ప్రాణం ఉన్నంత వరకు. ఒకటి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నోటితోనూ పూర్ణ హృదయంతోనూ స్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయన మనం వెంబడించాలి. మూడోది ఇక్కడ అంటున్నాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. మూడోది, మనకు చేసిన మేలును బట్టి మనకు కలిగిన స్థితిగతులను బట్టి ఆయనకు మనం కానుకను చెల్లించాలి. ఈరోజు ఎంతోమంది మేలు పొందుకుని వెళ్ళిపోయేవారుగా ఉన్నారు, కానీ తిరిగి వచ్చి దేవునికి కానుకలు చెల్లించే వ్యక్తులుగా కనపడతలేదు. ఎందుకంటే దేవునికి ఇవ్వటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. ఉత్సాహంగా ఇవ్వండి, దేవునికి సణుగుకోకుండా దేవునికి ఉత్సాహంగా ఇవ్వండి. ఇచ్చేవారిని దేవుడు ప్రభు దీవిస్తాడు. అందుకే ఒక బైబిల్లో ఒక ఆమె దగ్గర ఉన్న 2 కాసులు మొత్తం దేవునికి ఇచ్చేసింది. అప్పుడు దేవుడు అంటే వీళ్ళని చాలామంది కానుక వేశారు, కానీ అందరిలో కన్నా ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. అప్పుడు ఈ కారణం ఏంటంటే ఆమెకు ఉన్నదంతా ప్రభువుకి ఇచ్చేసింది. అంటే ఆమె ప్రభు ఎంత నమ్మిందో చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనకు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, ఆయన వెంబడించడమే కాదు, మనకు చేసిన మేలును బట్టి మనము కానుకలు చెల్లించాలి. అందుకే మత్తయి సువార్త మనకు వాక్య సర్వీస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు కుష్టి వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచాడు. కుష్టి వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచినప్పుడు అక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తితో ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైన శుద్ధినిగా చేయగలను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమైన నువ్వు శుద్ధుడు కమ్మనను. తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయిన. అప్పుడు యేసు, ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. దేవుడు నీకు చేసిన మేలును బట్టి మోషే నియమించిన కానుక ప్రకారంగా నువ్వు వెళ్ళి మందిరానికి వెళ్ళి కానుకను సమర్పించు. ఈరోజు ప్రభు కొంతమంది కుటుంబాలకు ఎన్ని మేలు చేసినా వాళ్ళు ఏమీ కూడా దేవునికి అర్పణలదానో ప్రభువును స్తుతించేవారుగా ఉండే వ్యక్తులుగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. దేవుడు ఎన్ని మేలు చేశాడో ఆ చేసిన కార్యాలన్నిటి బట్టి కానుకను చెల్లించి ప్రభువుకు మనం కానుక చెల్లించేవారుగా ఉండాలి. అదిగో ఆ రోజుల్లో అన్న పిల్లలు లేకపోతే దేవుని మందిరానికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు, ఆమె దేవుని స్థితిలో గోజాడినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి కుమారుడు ఇచ్చినప్పుడు మరలా తిరిగి ఆ కుమారుడిని తీసుకెళ్ళి మందిరం విడిచిపెట్టేటప్పుడు కానుకను తీసుకుని వెళ్ళిందంట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి కానుక ఇవ్వటం అనేది ఒక ఆశీర్వాదం. అందుకే నీ సంపాదనలో, నీకు వచ్చే రాబడిలో నీ ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచము అనంది. కాబట్టి నీవు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, దానిలో నీ కష్టార్థంలో నీ ప్రథమ ఫలం నీకు వచ్చే రాబడి అంతట్లో నీ దేవునికి నువ్వు కానుకను చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ నీకు చేసిన మేలును బట్టి మోషే నియమించిన చొప్పున నువ్వు వెళ్ళి కానుకను సమర్పించుకో అంటున్నాడు. అందుకే దేవుడు మనకు చేసిన మేలును బట్టి ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నోటితోనూ పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతించాలి. రెండవది మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మనం వెంబడించాలి. ఆనాడు స్వస్థత పొందుకున్న గుడ్డివారు చేసిన మేలు జరిగింది, బాగుపడిన తర్వాత ఆయన్ని వెంబడించారు. చాలా బైబిల్లో చాలా చోట్ల అనేక మంది బాగుపడిన తర్వాత ఆయన్ని వెంబడించారు. అందుకే మన జీవితంలో చేసిన మేలు బట్టి కూడా నీవు నేను అంతవరకు ఆయన వెంబడించేవారిగా ఉండాలి. మూడవదిగా ఏంటంటే ఆయన మనకు చేసిన ఉపకారాలను బట్టి మనము కానుకను చెల్లించేవారిగా ఉండాలి. నాలుగవదిగా ఏంటంటే ఆయన మనకు చేసిన ఉపకారాలను బట్టి ఇక్కడ
ఆ వ్యక్తితో కుష్ఠవ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ యొక్క వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహముని యాజకుని కనపరుచుకుని సాక్షార్థమై వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పు దేవుడు నీకు చేసిన మేలును బట్టి. ఈనాడు చాలామంది కుటుంబాలకు ఎన్నో మేలు చేసినప్పుడు ఆ మేలులు మర్చిపోయేవారుగా ఉండాలి, మర్చిపోయేవారుగా ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు చేసిన మేలు ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోవద్దు. మర్చిపోకోకుండా ఏం చేయాలి? మందిరముకి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడున్న ప్రజలతో, అక్కడున్న సంఘముతో, యాజకులు ఎదుట, దేవుని ఎదుట, సంఘం ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఈరోజు సాక్ష్యం చెప్పడానికి కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ఏముందిలే అని తేలిగ్గా తీసేసుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నీకు చేసిన మేలును బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పాలి. నాలుగవదిగా, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చేసిన ఉపకారాలను బట్టి నేను చేయవలసిన పని ఏంటంటే సాక్ష్యం చెప్పాలి, టెస్ట్ మనీ. ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడతారు, అనేక మంది దీవించబడతారు, అనేక మంది ఆత్మీయంగా ఎంకరేజ్ చేయబడతారు, అనేక మంది ఇంకా ప్రభువు మీద విశ్వసించబడతారు. ఆమెకు చేసిన దేవుడు నాకు చేస్తాడని ఇంకా ప్రభువు మీద నమ్మకం కలిగి ఉంటారు. కాబట్టి నా తోటి సహోదరులారా, మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే, ఈరోజు నేను సజీవుని కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎలాగా? నోటితోనూ పూర్ణ హృదయంతో స్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయన మనం వెంబడించాలి. మూడవది, ఆయన మనం చేసిన మేలును బట్టి కానుక సమర్పించాలి. నాలుగవది, ఆయన మనం చేసిన మేలును బట్టి మనము ఆయనకు సాక్ష్యం చెప్పాలి దేవుని సన్నిధిలో. అలా చెప్పటం ద్వారా అనేక మంది ఆ సాక్ష్యాన్ని విని బలపరచబడతారు. చివరిగా ఒక మాట చదివి మనము ప్రార్థన చేసుకున్నాం. మనం చూసుకున్నట్లయితే లాస్ట్గా మనం ఇంకో మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోకోకుండా ఉండాలి. అందుకు అంటే దేవుడు చేసిన కార్యాలు ఎన్నడూ మర్చిపోకూడదు. అది మన ప్రాణం. ఎప్పుడు ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎన్ని కార్యాలు చేశారంటే, ఎర్ర సముద్రం, యోర్దాను నది, బండల నీళ్లు, ఆహారం లేకపోతే ఆహారం, ఇన్ని చేసినా వాళ్ళు మర్చిపోయిన వారుగా ఉన్నారు. అందుకే కీర్తనకారుడు ఆయన చేసిన ఉపకారము దేనిని మరువకు. ఐదో మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారాలను మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. మనం చేసిన మేలు మన ఇంటిలో, మన బయట అనేక మందికి మనం చెప్పుకోవటం ద్వారా అనేక మంది ప్రభువును వెంబడించేవారుగా ఉంటారు. అందుకే నిత్యము ఆయన ఈనాడు చాలామంది మర్చిపోయేవారుగా ఉన్నారు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని మేలు చేసినా మర్చిపోయే స్థితిలో ఉన్నారు. కాబట్టి నా తోటి సహోదరులారా, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మెండుగా మన నోటితో చెల్లించేవారుగా, పూర్ణ హృదయంతో చెల్లించేవారుగా ఉండాలి. రెండోది, ఆయన వెంబడించేవారుగా ఉండాలి. మూడోది, మనం కానుక చెల్లించేవారుగా ఉండాలి. నాలుగవది, సాక్షిగా ఉండాలి. ఐదవది, మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. చాలామంది బైబిల్లో ఇశ్రాయేలు మర్చిపోయారు. ఆ మర్చిపోయిన పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అందుకే దేవుడు చేసిన కార్యం ఎన్నడూ నీవు మర్చిపోకూడదు. ఎందుకంటే మన శరీరం ఎప్పుడూ కూడా ఇహపర సంబంధమైన విషయాల కోసం ఆశపడుతూ ఉంటుంది. అందుకే దేవుడు చేసిన కార్యాలను ఎన్నడూ మర్చిపోకోకుండా మనం ప్రభువును వెంబడించి, స్తుతించి, ఘనపరిచి, కీర్తించాలని ఈ నెలంతా దేవుని కృప, కాపుదల నీకును, నీ కుటుంబానికి, నీ ఉద్యోగాలకు, మీ వ్యాపారాలకు, మీరు వెళ్ళే మార్గం అంతటా ప్రభు తోడుగా ఉండాలని, మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, ఇదిగో ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడి కొద్ది మరి దీవించిన గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జూన్ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ జులై మాసం 7వ నెల 1వ తారీఖున 2021 సంవత్సరంలోనైనా మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ నెలంతా నీ కృప, నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. నీ కనికరం మాకు తోడుగా ఉంచండి. ఇదిగో నేను ఈరోజు మాతో మీరు మాట్లాడారు. నీవు మాకు చేసిన ఉపకారాలను బట్టి నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మేము ఉండాలని నీ వాక్యం మాకు సెలవిస్తుంది. అవునయ్యా, మా నోటితోనూ మా పూర్ణ హృదయముతో ప్రభువా నిన్ను స్తుతించేవారుగా మేము ఉండాలి. అలాగే మిమ్మల్ని వెంబడించేవారుగా ఉండాలి. మీకు కానుకలు చెల్లించేవారుగా ఉండాలి. మీకు సాక్షిగా ఉండాలి. అలాగే మీరు చేసిన మేలు మేము ఎన్నడూ మర్చిపోయేవారు కాకుండా నిత్యము గుర్తుపెట్టుకునేవారుగా మమ్మల్ని ఉంచమని, విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వింటున్న ప్రతి బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, సహాయం చేయమని, ఈ నెలంతా నీ కృప, నీ కాపుదల మా అందరి చుట్టూ నీ కంచివేయండి. నీ రక్త ప్రోక్షణ మా మీద ఉంచండి. మా అక్కడతల అవసరతలు తీర్చి సహాయం చేసి, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి, ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యంతో ఉంచి,
ప్రతి ఒక్కరిని పోషించి సంరక్షించమని, ఈ నెలంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని, అయ్యా నీ వాక్కు చేత ఇంకా బలపరచమని, నీ శక్తి చేత నింపమని, మంచి ఆయురారోగ్యాలు దయచేయమని, ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేయమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ మాటలు విన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క ఈ వాక్యం విన్న మీరు మీ యొక్క అమూల్యమైన ఏదైనా బలపడిన మాటలు ఉంటే కామెంట్ ద్వారా మీరు తెలియచేయండి. దేవుడు ఇంకా మా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం అనుదినం మీరు మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.